ఏంటో రాసినట్టున్నాడు. నా బిడ్డ చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిని పోగొట్టుకుంటే తల్లి లేని ఆ బిడ్డను చూసినప్పుడల్లా నా గుండె బరువు ఎక్కేది. తల్లి రూపం ఎలా ఉంటుందో తెలియని తల్లి ప్రేమకు నోచుకొని ఆ పసికందును చూసినప్పుడల్లా నా గుండె చెరువు అయిపోయేది. అప్పుడు అనుకున్నాను, తల్లి లేని నా బిడ్డకు తల్లిని నేనే కావాలని, తండ్రిని నేనే కావాలని, వాడి బ్రతుకులో నేనే సమస్తమై ఉండాలని అప్పుడు అనుకున్నాను. ఆ రోజు నుండి వాడే నా ప్రపంచం, వాడే నా ఆశా జ్యోతి. నా గుండెల మీద వాడిని ఆడించింది జ్ఞాపకమే. వాడి కొరకు నేను చిన్న పిల్లవాడిగా మారింది జ్ఞాపకమే. తప్పటడుగులు వేసినప్పుడు నడక నేర్పింది జ్ఞాపకమే. తప్పుటడుగులు వేసినప్పుడు దిద్దినది జ్ఞాపకమే. ఆ జ్ఞాపకాల పరంపరలో మచ్చుక కొన్ని. వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు వాడు ఓ రోజు నన్ను అడిగాడు, నాన్నా అదేంటి పిచ్చుకరా అన్నాను. డాడీ పిచ్చుకంటే ఏంటి? పక్షిరా అన్నాను. డాడీ పక్షి అంటే ఏంటి డాడీ? ఆకాశంలో ఎగిరేదిరా. ఆకాశం అంటే ఏంటి డాడీ? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉండేదిరా. డాడీ సూర్యుడంటే ఏంటి డాడీ అని అడిగాడు. సూర్యుడంటే వెలుతురిచ్చేవాడురా అన్నాను. డాడీ వెలుతురంటే ఏంటి డాడీ అని అడిగాడు. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే నా బిడ్డ ఐన్స్టీన్ అంత గొప్పవాడవుతాడు, అబ్దుల్ కలాం అంత అద్భుతమైన వాడు అవుతాడని ఈ తండ్రి ఎద ఉప్పొంగుతూ వచ్చింది. నా బిడ్డ మీద నాకు చిరాకు కానీ కోపం కానీ ఎన్నిసార్లు అడుగుతావు రాని కానీ నేను అనలా. మరొక విషయం రాయటం మర్చాను. వాడికి చిన్నతనంలో ప్రక్క తడపటం బాగా అలవాటు. ఏ రోజు బెడ్షీట్ ఆ రోజే మార్చాల్సి వచ్చేది. ఎప్పుడైనా మార్చకపోతే బాత్రూమ్కి బెడ్రూమ్కి పెద్ద తేడా తెలిసేది కాదు. అయినా అది నాకేనాడు అసహ్యంగా కానీ దుర్వాసనగా కానీ అనిపించలేదు. కారణం వాడే నా ప్రాణం, వాడే నా సర్వస్వం. మా బంధం అలా సాగుతూ ఉండగా మమ్మల్ని చూసిన వాళ్ళంతా తండ్రి కొడుకులు అనేవారు కాదు, ఓ మంచి స్నేహితులు అని పిలిచేవారు. కారణం వాడికి ఆటైనా పాటైనా నేనే, చెలిమి అయినా స్నేహమైనా నేనే. మా బంధం ఎంతటి బలమైన బంధం కలిగిన మా అనుబంధంలో ఎందుకో ఈ మధ్య అంతులేని అగాధం నాకు నా బిడ్డకు చోటు చేసుకుంది. మునుపున్న పలకరింపు, మునుపున్న ప్రేమ ఎందుకో నాకు దూరం అయిపోతా ఉంది. ఇది నాకు కడుపు కోత మిగులుస్తుంది. నాన్నా అని వాడు పిలిచి ఎంత కాలం అవుతుంది. నాకు నా కుమారుడికి అంతులేని అగాధం, తెలియని ఎడబాటు. మా మధ్యలో ఈ ఎడబాటు కలగటానికి కారణం నా కొడుకు కాదు, నేనే. నా వృద్ధాప్యమే దీనికి కారణం, నా శరీరంలో ఉన్న అనారోగ్యమే దీనికి కారణం, నా మతి మరిపే. నా కొడుకు ప్రేమకు నన్ను దూరం చేస్తా ఉంది. నా బిడ్డ ప్రేమతో నిండిన వాడు, తప్పంతా నాదే. దేవా, ఓ చిన్న ప్రార్థన ఆఖరిగా నా కొడుకు కోసం చేస్తున్నానయ్యా. నాకొచ్చిన బలహీనతలతో కూడిన వృద్ధాప్యం నా బిడ్డకు రాకూడదయ్యా.
వృద్ధాప్యంలో కూడా వాడు ఆరోగ్యంగా ఉండాలి. ఖర్జూరపు వృక్షం వల్లే మువ్వ వేయాలి. వాడు బ్రతికిన కాలమంతా పచ్చగా ఉండాలి. వాడు చల్లగా ఉండాలి. వాడే నా ప్రపంచం, వాడే నా సర్వస్వం. వాడిని చల్లగా చూడాలి. నాన్న 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 చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన నా జీవితంలో నాన్న ఇంత ప్రేమను చూపిస్తే త్యాగమూర్తి అయిన నాన్న పట్ల నేను ఎంత నీచంగా ప్రవర్తించాను. నా విశ్వాసయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నా